అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల యొక్క ఈ పెరిగినటువంటి కొత్త డిఆర్ తో వారి యొక్క బేసిక్ పెన్షన్ ని ఉపయోగించి వారి యొక్క గ్రాస్ పెన్షన్ ని కనుగొనేదానికి ఒక ఫార్ములాని తయారు చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ ఫార్ములా ఏ విధంగా ఉపయోగించాలి కొన్ని ఉదాహరణలు తీసుకొని చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సి, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఏవైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా మనకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరే మీ మొబైల్లోనే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని కూడా ఉదాహరణతో చూపిస్తూ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా సర్వీస్ మ్యాటర్ సంబంధించి అలాగే పిఆర్సి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుంది వారికి కూడా షేర్ చేసి రికమెండ్ చేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మనకి ఇంతకుముందు వీడియోలో డిఏతో జూలై జీతం ఫార్ములాని ఒక చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ డిఆర్ తో ఉద్యోగులకి మనం డిఏ అంటే పెన్షనర్స్ కి డిఆర్ అంటాం కాబట్టి డిఆర్ తో జూలై పెన్షన్ తెలుసుకునే దానికి, గ్రాస్ పెన్షన్ తెలుసుకునే దానికి ఒక ఫార్ములాని తయారు చేయడం జరిగింది. అయితే అంతకంటే ముందు ఒకసారి చూసినట్లయితే మనకి జిఓఎంఎస్ నెంబర్ 31/15/3/2024 గత ప్రభుత్వం ఒక జియోని మనకి డిఏకి సంబంధించి 2 డిఏలు ఇచ్చింది. అయితే ఒక డిఏ మాత్రం అప్పుడు అమల్లోకి వచ్చింది. ఇంకొక డిఏ మనకి జూలై 2023కి సంబంధించినటువంటి డిఏ, అది జూలై 2024 నుంచి అమలు అవుతుందని చెప్పి ఆ జియోలో ఇచ్చున్నారు. మనకి అరియర్స్ వచ్చేసి మనకి జూలై 2023 నుంచి జూలై 2024 వరకు దాదాపుగా ఒక సంవత్సరం పాటు అరియర్స్ మనకి రావాల్సి ఉంది. అలాగే 12 నెలల అరియర్స్ రావాలి. అలాగే క్యాష్ అంటే మనకి జీతం లేదా పెన్షన్ లో పెరుగుదలే మనం క్యాష్ గా చెప్పుకోవచ్చు. మన పెన్షన్ ఎప్పటి నుంచి పెరుగుతుంది ఈ డిఏ ప్రకారం అంటే 1/7/2000 అంటే ఈ నెలలో పెన్షన్ మనకి ఈ డిఏ ప్రకారం పెరుగుతుంది. ఈ నెలలో పెన్షన్ అనేది మనకి వచ్చే నెల మొదటి వారంలో వస్తుంది. అంటే ఆగస్టు మొదటి వారంలో పెరిగే పెన్షన్ లో ఈ డిఆర్ పెంపుదల అనేది వర్తిస్తుంది. అది ఎంత పర్సెంట్ అంటే 30.03% అంతకు ముందు ఉంది. అది 3.64% పెరిగి మనకి 33.67% కొత్త డిఏ మనకి వస్తుంది. ఈ కొత్త డిఆర్ ప్రకారమే మనకి ఈ జీతాలు గాని పెన్షన్లు గాని చేయడం జరుగుతుంది. ఇది 33.67% డిఏకి సంబంధించి. అయితే ఈ డిఏ పెరిగిన తర్వాత మన గ్రాస్ పెన్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎంత పెరుగుతుంది టోటల్ గా మనకి గ్రాస్ పెన్షన్ ఎంత వస్తుందని పెన్షనర్స్ ఇక్కడ మనకి ఉద్యోగులకైతే రెడీ రెకనర్ ఉంది. దాంట్లో మనకి చూసి ఏ బేసిక్ వరకు ఎంత పెరుగుతుందని ఈజీగా కనుక్కోవచ్చు, ఎంత గ్రాస్ వస్తుంది కూడా. అయితే పెన్షనర్స్ కి ఈ విధంగా గ్రాస్ కనుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 100 పేజీల్లో అది ఉంటుంది. ఆ 100 పేజీలని చూసి మన బేసిక్ ఎత్తుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించి మన ఈజీగా మీ ఇంట్లో మీ దగ్గర ఉన్నటువంటి మామూలు ఫీచర్ ఫోన్ తోనే మనం ఎటువంటి మొబైల్ స్మార్ట్ మొబైల్ కూడా అవసరం లేదు. మీరు మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి ఈ మామూలు ఫోన్ తో కూడా మనము ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మనం వీడియోలో వివరంగా చూద్దాం. అయితే ఇక్కడ మనకి గ్రాస్ పెన్షన్ కి ఫార్ములా వచ్చేసి బేసిక్ పెన్షన్ ఇంటూ 1.3367 1.3367 ని మనం బేసిక్ పెన్షన్ తో మల్టిప్లై చేసినట్లయితే మన యొక్క గ్రాస్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఈ ఫార్ములాని నేను కొన్ని ఉదాహరణలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ దాన్ని చేస్తూ ఈ ఫార్ములాని ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు 1.3367 తో మీ బేసిక్ పెన్షన్ జస్ట్ మల్టిప్లై చేస్తే ఆ క్యాలిక్యులేటర్ లో మీ ఇంట్లో ఉన్న క్యాలిక్యులేటర్ కానీ ఫీచర్ ఫోన్ లో కానీ ఏదో ఒక ఫోన్ లో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా ఈ టోటల్ గ్రాస్ అనేది మీకు రావడం జరుగుతుంది. మనకి స్టార్టింగ్ మనకి 20,000 మామూలుగా ఉద్యోగులకు బేసిక్ కాబట్టి దాంట్లో హాఫ్ గా మనం తీసుకుంటే ఇక్కడ 10,000 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 10,000 ఇంటూ 1.3367 తో మనం మల్టిప్లై చేసినట్లయితే 13,367 గ్రాస్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 15,000 బేసిక్ ఉండే వారికి 15,000 ఇంటూ 1.3367 తో మనం మల్టిప్లై చేసినట్లయితే 20,051 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 20,000 బేసిక్ ఉండే వారికి చూసినట్లయితే 1.3367 ఈక్వల్ టు 26,734 రూపాయలు మల్టిప్లై చేస్తే రావడం జరుగుతుంది. అయితే ఇవి రౌండ్ ఫిగర్ గా ఉండేటివి. కొన్ని ఫ్రాక్షన్స్ లో ఉండేటివి కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. 19,600 బేసిక్ పే ఉండేవారు ఈ యొక్క గ్రాస్ పెన్షన్ తెలుసుకోవడానికి 19,600ని 1.3367 తో మల్టిప్లై చేస్తే వారికి 26,199 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 24,650 బేసిక్ ఉండే వారికి మనకి 1.3367 తో మల్టిప్లై చేస్తే 32,950 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 33,990 బేసిక్ ను తీసుకోవడం జరిగింది. ఇది బేసిక్ నేను ఊరికి ర్యాండమ్ గా ఒక ఫ్రాక్షన్స్ జీరోస్ వచ్చే విధంగా ఇట్లా నెంబర్స్ వచ్చే విధంగా తీసుకున్నాను. 1.3367 తో మనం మల్టిప్లై చేసినట్లయితే 45,434. ఈ విధంగా
మన గ్రాస్ పెన్షన్ ని లెక్కించుకోవచ్చు. అయితే దీనికి మనకి ఇది డిఏ మరియు పెన్షన్ సంబంధించి మాత్రమే ఈ ఫార్ములా. అయితే దీనికి మనకి ఒక 500 అనేది మెడికల్ అలవెన్స్ అనేది పెన్షనర్స్ కి వస్తూ ఉంది కొత్త పిఆర్సీ ప్రకారం. అయితే ఈ 500లో మనకి ఆల్రెడీ 225 రూపాయలు ఈహెచ్ఎస్ కొంతమందికి, 300 కొంతమందికి కట్ కావడం జరుగుతుంది. ఈహెచ్ఎస్ మీకు ఎంత కట్ అయ్యేది మీకు ఆల్రెడీ ఇప్పటికే బేస్ స్లిప్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మనకి ఈహెచ్ఎస్ కింద ఎంత 225 ఎవరికి కట్ అవుతుంది, 300 ఎవరికి కట్ అవుతుంది అనేది మీ పే స్లిప్ లో మీకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు 500లో నుంచి 220 తీసేస్తే 275. అంటే ఇక్కడ వచ్చినటువంటి బేసిక్ పెన్షన్ కి 275 రూపాయలు యాడ్ చేసుకుంటే మీకు టోటల్ గ్రాస్ పెన్షన్ అనేది నెట్ పెన్షన్ అనేది కూడా రావడం. ఇది గ్రాస్. ఇందులో మనకి ఈ 500లో ఈ 200 పోతే ఈ 275 రూపాయలు ఇంకా పెరుగుతుంది. దీనికి ఈ 275 రూపాయలు కానీ కలిపినట్లయితే మనకి నెట్ ఎంత పెన్షన్ వస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది 275 యాడ్ చేసుకోవాలి. 300 ఉండే వాళ్ళు వచ్చేసి 200 రూపాయలు యాడ్ చేసుకోవాలి. ఇది అయితే చాలా మందికి ఈ బేసిక్ పెన్షన్ వేరు, అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్ వేరు ఉంది. అంటే ఈ ఎవరైతే 70 సంవత్సరాలు నిండి ఉన్నాయో వారికి 7% బేసిక్ పే అనేది పెరుగుతుంది. మనకి ఈ ప్లే స్లిప్ లో ఈ అడిషనల్ క్వాంటమ్ నెంబర్ అనేది సపరేట్ గా చూపించడం జరుగుతుంది. డిఏ మాత్రం రెండింటికి కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ మనకి ఈ పే స్లిప్ గమనించినట్లయితే మనకి అడిషనల్ క్వాంటమ్ బేసిక్ ని మాత్రం సపరేట్ గా చూపించడం జరుగుతుంది. కాబట్టి అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పే ఉండే వారికి ఈ బేసిక్ పెన్షన్ ఎంత అవుతుందంటే మీ యొక్క బేసిక్ పెన్షన్ ప్లస్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్. ఎందుకంటే ఈ డిఆర్ లెక్కించేటప్పుడు సపరేట్ గా బేసిక్ పెన్షన్ కి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కి డిఆర్ అనేది లెక్కించరు. ఖచ్చితంగా మనకి ఈ బేసిక్ పెన్షన్ సపరేట్ గా మాత్రమే జస్ట్ చూపిస్తారు. కానీ ఈ డిఆర్ లెక్కించేటప్పుడు అవి రెండు కలిపి వచ్చినటువంటి బేసిక్ పెన్షన్ కి మాత్రమే డిఆర్ లెక్కిస్తారు. కాబట్టి ఎవరైతే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వస్తుందో వారికి ఈ బేసిక్ పేకి అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పే ఈ రెండింటిని కలిపి దాన్ని బేసిక్ పేగా మనం పరిగణించవచ్చు. అయితే ఈ విధంగా మనకి చాలా మంది అడుగుతున్నారు డిఆర్ మాకు లెక్కించలేదు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అని. ఈ డిఆర్ మాత్రం ఈ రెండింటికి కలిపిన తర్వాత వచ్చే బేసిక్ మాత్రమే దీన్ని ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తర్వాత వచ్చేదానికి మాత్రమే డిఆర్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది అయితే మనకి ఈ మొత్తం మీద ఇక్కడ ఈ గ్రాస్ పెన్షన్ ఈ ఫార్ములా వచ్చిన తర్వాత దీనికి ఈ 225 కట్టేయాలైతే 275 యాడ్ చేసుకోవాలి. ఇది కాకుండా ఇంకా 275 రూపాయలు వస్తుంది. నెట్ పెన్షన్ అవుతున్నప్పుడు ఈ 200 యాడ్ చేసుకుంటే నెట్ పెన్షన్ వస్తుంది. అయితే అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పే ఉండేవారు అడిషనల్ క్వాంటమ్ బేసిక్ కూడా ఉదాహరణకి మీరు ఒక 10,000 బేసిక్ అనుకుంటే మీకు 7% లో ఉన్నట్లయితే ఆ బేసిక్ ని ఇది 10,000ని కలుపుకొని ఆ మొత్తానికి డిఆర్ ని ఈ ఫార్ములాతో మల్టిప్లై చేయొచ్చు. కాబట్టి ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఉండేవారు ఈ విధంగా చేసుకోవాలి. ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పైన ఈ డిఆర్ అనేది కూడా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కి మామూలు బేసిక్ పే రెండు కలిపి ఈ డిఆర్ అనేది లెక్కించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇది కాబట్టి ఈహెచ్ఎస్ కటింగ్ ఇక్కడ చూసాం. అలాగే సివిపి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఎవరికైనా ఉన్నట్లయితే ఆ అమౌంట్ కూడా తీసేసుకోవాల్సి వస్తుంది. లేని వారికి అయితే ఈ ఫార్ములా ప్రకారం చూసుకోవడం దానికి 275 లేదా 200 యాడ్ చేసుకుంటే వారి యొక్క నెట్ పెన్షన్ ఎంత వస్తుంది అనేది కూడా ఈ నెల నుంచి ఈ పెరిగినటువంటి పెన్షన్ ఎంత వస్తుందని కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది కొత్త డిఆర్ తో జులై పెన్షన్ ఏ విధంగా వస్తుంది దానికి ఫార్ములా. మన యొక్క బేసిక్ పెన్షన్ ని 1.3367 తో మనం మల్టిప్లై చేస్తే మన యొక్క గ్రాస్ పెన్షన్ వస్తుంది. దానికి 225 ఈహెచ్ఎస్ కట్టేవాళ్ళు 275 యాడ్ చేసుకుంటే నెట్ పెన్షన్ వస్తుంది. 500లో 300 ఈహెచ్ఎస్ కట్టేవాళ్ళు 200 యాడ్ చేసుకుంటే వాళ్ళకి టోటల్ పెన్షన్ వస్తుంది. ఇది అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఉండేవారు మాత్రం ఈ బేసిక్ పే ని అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పే ని రెండింటిని యాడ్ చేసుకొని వచ్చిన దానికి ఈ ఫార్ములాతో మల్టిప్లై చేస్తే టోటల్ వస్తుంది. సివిపి ఉండేవారు తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం మీద మన ఫార్ములా బేసిక్ పెన్షన్ ఇంటూ 1.3367 బేసిక్ పెన్షన్ ఇంటూ 1.3367 ఈ ఫార్ములాని మనము దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ ఇటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఎక్కువ మంది ఆ ఫలానా దానికి సంబంధించి వీడియో చేయండి అంటే దానికి సంబంధించి సమాచారం సేకరించి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. మీరు కామెంట్ లో మీకు ఎటువంటి సమాచారం కావాలనేది ఎక్కువ మంది ఏదైతే టాపిక్ అడుగుతారో దానికి సంబంధించి ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఇటువంటి వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటే, మీకు తెలిసిన వరకు ఉపయోగపడతాయి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.